హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ టెట్కి చదవడంలో అయితే చాలా బిజీగా ఉన్నారనుకుంటున్నానండి. కోర్స్ ఈ టైంలోనే మనం బిజీగా ఉండాల్సింది. మ్యాక్సిమం ఇప్పుడు మీరు దగ్గరలో మీ ఎగ్జామ్ కన్నా ఉంటే 2-3 డేస్లో కన్నా ఉంటే మేబీ కొత్త టాపిక్స్ అనేవి చదువుకోకుండా మ్యాక్సిమం మీకు ఎక్కువసేపు రివిజన్ అనేది చేయండి. మోర్ దెన్ మనం రిపీటెడ్గా ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకు క్వశ్చన్స్ అనేవి చేయడానికైతే చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈరోజు మనం మాట్లాడుకున్నట్లుగా అయితే 8th క్లాస్ జాగ్రఫీ అండ్ నెక్స్ట్ సెకండ్ లెసన్ అండి. ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ కవర్ చేద్దాం. యాక్చువల్గా ఇది మనకు టెట్ ఆర్ డిఎస్సికి రెండింటికి యూస్ అవుతుంది. 8th క్లాస్ జాగ్రఫీ అండి. ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ థియరీ పార్ట్ అయితే కొంచెం ఉంది. సో దానికి అనుగుణంగా మనం ఈరోజు అయితే మాట్లాడుకుందాం. సో టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక 2 డేస్ 17కి అయితే సోషల్ పేపర్ 2 వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంది. సో వారికి అండ్ నెక్స్ట్ డిఎస్సి కూడా యూజ్ అవుతుందండి. మీరు ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే ఖచ్చితంగా మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. దయచేసి వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇది మనకి 8th క్లాస్ జాగ్రఫీ అండి. 8th క్లాస్ జాగ్రఫీలో మెయిన్గా మనకి ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని మాత్రమే మెన్షన్ చేస్తారు. బట్ ఎక్కడ మనకు మిస్టేక్స్ అంటే ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చేటప్పుడు అక్కడ చిన్నపాటి మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మనకు థియరీ పార్ట్ చూద్దాం. ఫస్ట్ మనకు భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు ఈ టాపిక్ మనం చదివితే మాత్రం 9th క్లాస్కి కూడా కొంచెం యూజ్ అవుతుందండి. సో మనం ఈ టాపిక్ చదివితే 9th కూడా రిలేటెడ్గా ఉంటుంది. భూగ్రహంపై 70% మనకు వాటర్ ఉంటుంది. అంటే 70% వరకు జలభాగం ఉంటే 30% మాత్రమే మనకు భూభాగం అనేది ఉంటుంది. సో భూమిపై 70% ఏముంది, ఇక్కడ జలభాగం అనేది ఉంది. 30% భూభాగం అయితే ఉంటుంది. మరి ఈ 30%, ఈ 30% భూభాగంలో కూడా అన్ని ప్రాంతాలలో నివాస యోగ్యంగా లేవు. అంటే మనం జీవించడానికి అంత నిరుపయోగంగా ఉన్నాయన్నమాట. అంటే మనం నివాసం ఉండడానికైతే అంత శ్రేయస్కరంగా లేని ప్లేసెస్ అయితే ఉన్నాయి ఈ 30%లో. అంటే నివసించడానికి అనుకూలంగా లేవు 30%. భూమిని వ్యవసాయము, గనుల త్రవ్వకము, అడవుల పెంపకము, గృహ నిర్మాణము, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలైనవి అనేక మనకు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీనినే మనం సాధారణంగా భూ వినియోగం అంటారు. ఫస్ట్ భూ వినియోగం అంటే ఏంటంటే భూమిని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకుంటున్నాము. గనులు తవ్వడం ద్వారా అండ్ నెక్స్ట్ అడవులను పెంచుతాము. మన ఇండ్లకి కావలసినవి రోడ్స్ ఏమి, పరిశ్రమలు ఏంటి, సో ఇలాంటివన్నీ ప్రయోజనాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఉపయోగిస్తాం. కాబట్టి దానినే మనము భూ వినియోగం అనేసి అంటారు. భూమిని దాని యాజమాన్యం ఆధారంగా 2 రకాలుగా వర్గీకరిస్తారండి. ఒకటి ప్రైవేట్ భూమి, నెక్స్ట్ అంటే మనకు ఇంకోటి గవర్నమెంట్ భూమి అనేసి 2 టైప్స్గా అయితే మనకు విడదీయడం అయితే జరుగుతుంది. భూమిని దాని యాజమాన్యం బేస్డ్ అంటే ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు, ఇక్కడ 2 రకాలుగా అయితే వర్గీకరించారు. ఒకటి ప్రైవేట్ భూమి అనేసి, 2 ప్రభుత్వ భూమి అనేసి, ఇలా 2 రకాలుగా వర్గీకరించారు. ప్రభుత్వ భూమిని వచ్చేసి ఉమ్మడి వనరులు అనేసి అంటారండి. సో గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఉమ్మడి వనరులు అనేసి అంటారు. ప్రభుత్వ భూమిని ఉమ్మడి వనరులు అంటారు. నెక్స్ట్ నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడము, కొండ చర్యలు విరిగిపడడము, నేల కోత, ఎడారీకరణ మొదలగు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు అనేది ఏర్పడుతుంది. సో మనము ఏదైనా ఇప్పుడు చాలా వాడకం ఉంటుంది, ఏదైనా ఒక కార్యకలాపాల ద్వారా ఏమవుతుందండి, ఇక్కడ భూమి అనేది క్షీణించడం జరుగుతుంది. ఆ క్షీణత అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే కొండ చర్యలు అప్పుడప్పుడు మనకు విరిగి పడుతుంటాయి. అప్పుడప్పుడు నేల కోత అనేది ఉంటుంది. ఎడారీకరణ అంటే ఎక్కువగా మనకు ప్లాంట్స్ అనేవి లేకుండా ఎడారీకరణ అనేది రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేనికి ముప్పు ఏర్పడుతుందంటే మన యొక్క పర్యావరణానికి అయితే ముప్పు అనేది ఏర్పడుతుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెరిగిన జనాభా, వారి యొక్క అవసరాలు ఉంటాయి కదా. సో జనాభా అనేది ఎక్కువగా పెరగడం వల్ల కూడా వారి అవసరాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అటవీ భూములు వ్యవసాయయోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీస్తాయి. సో జనాభా అనేది పెరగడం వల్ల అవసరాలకు ఏం చేస్తారు, ఈ అటవీ భూములు ఉన్నాయి కదా, సో ఆ భూములన్నీ కూడా వ్యవసాయ యోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీస్తాయి. భూమి అనే సహజ వనరును కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది. భూమి అనే సహజ వనరును కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది. కాబట్టి
ప్రస్తుతం మనము భూ క్షీణత రేటును తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో మరి ఈ భూ క్షీణత రేటును తగ్గించుకోవడానికి ఏమేమి చేయాలంటే, ఫస్ట్ మనము అడవులు అనేది పెంచాలి. అలాగే భూమిని మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవాలి. అంటే భూమిని పునరుద్ధరణ కానివ్వండి, రసాయన ఎరువుల వాడకం అనేది తగ్గించడం కానీ, అడవులలో పశువుల మేపకం అనేది తగ్గించాలి. సో అడవులలో పశువుల మేపకం తగ్గిస్తే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే మనకి ఏదైనా అగ్రికల్చర్ అనేది చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఈ పశువులు మేపడం వల్ల ఏమవుతాయి, వాటిని తినేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో భూ క్షీణత రేటును తగ్గించే చర్యలు ఏంటండి ఇక్కడ గుర్తుంచుకోండి. అడవుల పెంపకము, భూమి పునరుద్ధరణ, రసాయన ఎరువులు వాడకం తగ్గింపు, అడవులలో పశువుల మేపకం తగ్గించడం, ఇవన్నీ కూడా మనము భూ క్షీణత రేటును తగ్గించే చర్యలు. మరి భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటామండి ఇక్కడ? నేల అంటారు. సో మనకి ఇప్పుడు భూమి ఉంటుంది, ఆ భూమిపై ఉన్న సన్నటి ఒక మట్టి పొరను ఏమంటారంటే దీన్నే మనము నేల అంటారు. భూస్వరూపాలు నేల రకాలను నిర్ణయిస్తాయి. ఈ భూస్వరూపాలు ఉన్నాయి కదా, నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటనేది మనకు నిర్ణయిస్తాయి. 2 టాపిక్స్ కవర్ చేయాలి కాబట్టి మేబీ వీడియో అనేది లెంగ్త్ ఎక్కువగా ఉంటుందండి. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే టాపిక్స్లో మనం చేసే అంశాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్. సో మీరు స్కిప్ చేయొద్దు, ఓకేనండి. ఇందాక మనం ఏమనుకున్నాం, భూస్వరూపాలని చూసుకొని నేలలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయనేసి చూసాం కదా. నేలలు ఏర్పడడానికి కారణాలు చూడండి. ఇక్కడ నేలలు ఏర్పడడానికి కారణాలు ఏంటంటే మాతృశిల, భౌగోళిక స్వరూపము, వృక్ష జంతు జీవావరణము, వాతావరణం, ఇలా మనకి రకాలండి. కానీ ఇవి ఏర్పడడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మాతృశిల గురించి అయితే చూద్దాం. మాతృశిల వచ్చేసి ఫస్ట్ రంగు కానీ, రూపం కానీ, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. మాతృశిల వచ్చేసి దేన్ని నిర్ణయిస్తుందంటే నేల యొక్క రంగు కానీ, రూపం కానీ, అలాగే రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. మరి భౌగోళిక స్వరూపం కన్నా చూసుకుంటే ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. వృక్ష జంతు జీవావరణము అంటే మనకు ఇక్కడ హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. వాతావరణం అండి, వాతావరణం వచ్చేసి మనకు టెంపరేచర్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ వర్షపాతము, శైథిల్య రేటు, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం అనేవి చేస్తాయి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి కాలం అండి. కాలం వచ్చేసి నేల యొక్క పొర మందాన్ని నిర్ణయిస్తుంది. ఈ 5 కూడా మీరు చాలా చాలా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇట్లా బాక్స్ టైప్లో ఇచ్చింటారు, దాని గురించి అయితే కొంచెం డీటెయిల్గా నేర్చుకొని నెక్స్ట్ ఇది మాత్రం మనకు ఖచ్చితంగా బిట్స్ అనేవి ఇస్తారండి. ఎలా ఇస్తాడంటే అప్లికేషన్ టైప్లో ఇచ్చింటాడు, మ్యాచింగ్స్, ఇట్లా మనకి మ్యాచింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ నేలలు ఏర్పడడానికి కారణాలు ఏంటనేది మరీ చూసుకోవాలి అండి. నెక్స్ట్ నేల క్షీణ సంరక్షణ పద్ధతులు అంటే మన యొక్క నేల అనేది క్షీణతకు రక్షించే పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మల్చింగ్ అండి. మల్చింగ్, కాంటూర్ బ్యారియర్, రాక్ డాము, టెర్రస్ ఫార్మింగ్, అంతర పంటలు, షెల్టర్ బెల్ట్స్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. నేల క్షీణ సంరక్షణ పద్ధతులు ఏంటి? నేల క్షీణ యొక్క సంరక్షణ పద్ధతులు ఏంటంటే ఫస్ట్ వన్ మల్చింగ్, కాంటూర్ బ్యారియరు, రాక్ డ్యాము, టెర్రస్ ఫార్మింగ్, అంతర పంటలు, షెల్టర్ బెల్ట్స్ ఇవన్నీ కూడా నేల క్షీణ సంరక్షణ పద్ధతులు. భూమిని నీటి గ్రహం అనేసి కూడా అంటారండి. ఇక్కడ నీటి గ్రహం కాదు, నీలి గ్రహం అనేసి కూడా అంటారు. భూమిని నీలి గ్రహం అనేసి అంటారు. నెక్స్ట్ 350 మిలియన్ల సంవత్సరాల క్రితము మహాసముద్రాల నుండి జీవం అనేది ఉద్భవించింది. ఎప్పుడు? 350 మిలియన్స్ అండి. సో 350 మిలియన్ సంవత్సరాల క్రితమే మహాసముద్రాల నుండి జీవం అనేది ఉద్భవించింది. 1975లో ఒక మనిషి సంవత్సరంలో సగటు యొక్క మ్యాక్సిమం అంటే సగటు నీటి వినియోగము 3850 క్యూసెక్లు అంటే పర్ ఇయర్ కండి ఉండగా 2000 సంవత్సరం నాటికి అది ఎంతకు పెరిగిందో చూడండి, 6000కు వచ్చేసింది. ఫస్ట్ 1975లో చూసుకుంటే 3850, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. బట్ 2000 సంవత్సరానికి చూసుకుంటే మనిషి సంవత్సరానికి ఎన్ని క్యూసెక్ల నీరు అనేది పెరిగింది వాడకంలో అంటే 6000 అండి. 6000 అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. బొట్టుగా కారే కుళాయిల వల్ల సంవత్సరానికి ఎన్ని లీటర్ల నీరు అనేది వృధా అవుతుందంటే 1200 లీటర్ల యొక్క నీరు అనేది వేస్టేజ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు డ్రాప్స్ అనేది కారుతూ ఉంటుంది కదా ఎక్కడైనా. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్యాప్స్లో వాటర్ పోతున్నా కూడా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దీనివల్ల మనకి ఎన్ని లీటర్ల నీరు అనేది వృధా అవుతుందంటే
జస్ట్ ఒక డ్రాప్స్ వల్ల కారే కుళాయిల ద్వారా ఉండే వాటరే ఇయర్కి 1200 అండి. 1200 లీటర్ల యొక్క నీరు అనేది వృధా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక పట్టణవాసి మ్యాక్సిమం సగటున రోజుకి ఎన్ని లీటర్ల యొక్క నీరు వినియోగిస్తున్నాడంటే 150 లీటర్ల నీరు అనేది వినియోగిస్తున్నాడు. ఎవరు? పట్టణవాసి. ఒక పట్టణవాసి సగటున రోజుకి ఎన్ని లీటర్ల యొక్క నీరు వినియోగిస్తున్నాడు? ఇక్కడ 150 లీటర్ల యొక్క నీరు అనేది వినియోగిస్తున్నాడు. ఒక 2 అవర్స్ పాటు 2 గంటల పాటు కురిసిన వర్షం వలన ఒకేసారి ఎన్ని లీటర్ల నీరు అనేది పొదుపు చేయవచ్చు? ఇక్కడ 8000 లీటర్ల నీరు అనేది పొదుపు చేయవచ్చు. వాడకమేమో ఇక్కడ 6000 అండి. అంటే 2000 సంవత్సరంలో చూసుకుంటే 6000 క్యూసెక్లకు పెరిగింది, అంటే వినియోగం, నీటి వినియోగం. నెక్స్ట్ బొట్టు బొట్టుగా కారే నీరు ఎంత వృధా అవుతుందంటే 1200. ఒక పట్టణవాసి సగటున రోజుకి ఎన్ని లీటర్ల యొక్క నీరు అనేది వినియోగిస్తున్నాడంటే 150 లీటర్ల నీరు అనేది వినియోగిస్తున్నాడు. అండ్ 2 అవర్స్ పాటు వర్షం కురుస్తుంది కదా, సో దాని వలన ఒకేసారి ఎన్ని లీటర్ల నీరును మనం ఇక్కడ ఎన్ని లీటర్ల యొక్క నీరు అనేది మనం పొదుపు చేయవచ్చు అంటే 8000 లీటర్స్. నెక్స్ట్ జీవవర్ణంలోని ప్రాణులన్నీ పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనిని మనం పర్యావరణ వ్యవస్థ అంటారు. సో పర్యావరణ వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఏదైతే మనకు జీవవర్ణంలో ఉండే ప్రాణులన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధము పడి, అంటే మనకు ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. వాటినే మనము పర్యావరణ వ్యవస్థ అంటారు. మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫినాక్ అనే మందు వల్ల అది చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు ఏ సమస్యకి గురయ్యి చనిపోయే అవకాశం ఉందంటే కిడ్నీ వ్యాధికి గురై చనిపోతున్నాయండి. దేనివల్ల? ఏ మందు వల్ల అంటే డైక్లోఫినాక్. రిపీటెడ్ క్వశ్చన్ మనకి ఇది చూసుకుంటే గత టెట్లో కూడా అడిగారండి. మన దేశంలో పశువులకు నొప్పి తగ్గడానికి కోసం వాడే డైక్లోఫినాక్ ఉంది కదా, సో ఆ మందు అనేది డైక్లోఫినాక్ అనే మందు వల్ల అది చనిపోయినప్పుడు, సో ఆ పశువులు అనేవి సమ్టైమ్స్ చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు ఏ సమస్యకి గురవుతాయి అంటే కిడ్నీ వ్యాధికి గురై చనిపోతున్నాయి. నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థ, దీన్ని మనం సిట్స్ అంటారు. ది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసియస్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్ అయితే. అంతర్జాతీయ సంస్థ మనకు అప్పుడప్పుడు షార్ట్కట్లో కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఒక్కోసారి ఫుల్ ఫామ్ అడుగుతుంటారు, సో ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. ఈ మనకు ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ సంస్థ అనేది పక్షులు జంతువులతో వ్యాపారం చేయడాన్ని అయితే నిషేధిస్తుందండి. ఈ సంస్థ అనేది దేనికి నిషేధిస్తుందంటే పక్షులు కానివ్వండి, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధిస్తుంది. స్టోరేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల సెకండ్ లెసన్ అనేది చేయలేకపోయానండి. ఈ వీడియో తర్వాత సెకండ్ లెసన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి.